బ్రహ్మోస్ క్షిపణి భూమి మీద నుంచి, ఆకాశంలో నుంచి, నీళ్లల్లో నుంచి, దేని నుంచైనా ప్రయోగించవచ్చు. భూమి మీద ఉన్న లక్ష్యాలైనా, ఆకాశంలో లక్ష్యాలైనా, నీళ్ల మీద లక్ష్యాలైనా కూల్చేయగలదు. అది దాని శక్తి. అలాంటిది ఏదైనా ఈ దరిద్రుల మీద, ఎవరైతే ఈ దేశాన్ని నమ్మని వాళ్ళని, ఈ సైన్యాన్ని అబాస్పాలు చేసేవాళ్ళని, పాకిస్తాన్ని నమ్ముతూ భారత్ గురించి అడ్డకోళ్ళు కారుకోతలు కూసేటటువంటి వాళ్ళని అలాంటి మిస్సైళ్లతో ఏదన్నా లేపేయగలిగితే బాగుంటుందేమో. ఇదిగో ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఒకడు దీపావళి సందర్భంగా తెచ్చిన చిచ్చుబుడ్డులు తుస్సు అంటే ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేం. అలా ఉంది పిచ్చి పువ్వుల పరిస్థితి అంట. ఇందులో బీజేపీ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, ఏమన్నా అర్థం ఉందా ఇది రాసినటువంటి సన్నాసికి? అట్లాగే ఇంకా మహామహులు చాలామంది పుట్టుకొచ్చారు. ఒక ఆవిడ రైట్ చేస్తుంది, ఏంటది, ఉగ్రదాడికి ప్రతీకారంగా యుద్ధం చేయడం ద్వారా, ప్రాణాలు తీయడం ద్వారా ఏం సాధించారు, ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారని చెప్పి. ఇంకొకళ్ళు మాట్లాడతారు, ఇక్కడ ప్రజల ప్రాణాలని తీస్తాం అనేటటువంటి దానికి సమాధానంగా మళ్ళీ ప్రజల ప్రాణాలే పోవాలా అన్నటువంటిది. అట్లాగే పాకిస్తాన్ దెబ్బకి మనోళ్ళు ఫీజులు పోయినాయి అంట. ఇలాంటి కారుకోతలు కూసేటటువంటి వాళ్ళని నాకైతే మాత్రం తుపాకీ పెట్టి కాల్చి అవతల పడేయాలని, లేకపోతే కత్తి తీసుకుని ఆ సినిమాలో చూపెట్టినట్టు కసికస పొడిచిపారేయాలను. అంత నీచులా వీళ్ళు? అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? వీళ్ళ కన్న తల్లిదండ్రుల మీద తప్పుగా మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళ తప్పేం లేదు. వీళ్ళ పుట్టుక తర్వాత వచ్చినటువంటి మలమూత్రాలు తిని బ్రతికినటువంటి నీచాతి నీచులేమో అనిపిస్తుంది అనమాట. ముందు ఇలాంటి దరిద్రులతో పోరాడాలి. ఎక్కడైనా భారత సైన్యం విజయం సాధించిందని ప్రపంచమంతా గుర్తిస్తుంటే పాకిస్తాన్ ఒప్పుకోలేదని ఈ పాకిస్తానీ బహువీర్య పుత్రులు మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలి వీళ్ళని?